స్థిరాస్తి రంగానికి సంబంధించి నిన్న జూలై 29న ఒక జియో రిలీజ్ చేశారు. జియో నెంబర్ 161. ఈ 61 ద్వారా నిర్మాణ రంగం రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి క్రీడా విశాఖపట్నం ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారు మనతో పట్టున్నారు. ఆయన మాటలు. గత కొంతకాలంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా స్తబ్దతకు లోనైంది. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక అధికారంలోకి మేము మా క్రీడా విశాఖపట్నం తరఫున, అలాగే క్రీడా ఆంధ్రప్రదేశ్ తరఫున అనేక మార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, ఎంఈడి మినిస్టర్ అయినటువంటి నారాయణ గారిని కలుసుకోవడం జరిగింది. మా ఇండస్ట్రీ యొక్క ఇబ్బందులు, సమస్యలను వాళ్ళకి తెలియపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏవైతే మనం కొత్త నిబంధనలు కానీ కొత్త జీవోలు కానీ తీసుకొస్తే ఈ నిర్మాణ రంగం అనేది ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్తుందో అన్నీ కూడా సమన్వయంగా వాళ్ళకి తెలియపడడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎంటైర్ ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ ఏ రకమైన బిల్డింగ్ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయో చూసుకుని వాటన్నిటినీ కూడా చాలా శాస్త్రీయంగా పరిశీలించి మన ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన బిల్డింగ్ రూల్స్ అయితే ఈ యొక్క ఇండస్ట్రీ అనేది సర్వేగంగా ముందుకు పరిగెడుతుందో ఆయన ఆలోచించి 29/6/26 అంటే నిన్న మనకి ఈ కొత్త బిల్డింగ్ బైలాస్ జియో నెంబర్ 161 రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బిల్డింగ్ హైట్లోను, అలాగే జోనింగ్ రెగ్యులేషన్లోను, సెట్ బ్యాక్ సిస్టంలోను అన్నీ కూడా చాలా స్పష్టత, పారదర్శకత వచ్చింది. అలాగే మనం అప్లై చేసే విధానం కూడా చాలా సరళీకృతమైంది. ఇదివరకు ఇంచుమించుగా మనం ఒక 22 డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే కానీ బిల్డింగ్ పర్మిషన్ వచ్చే కాదు. ఈ రోజున మనకి ఒక 12 డాక్యుమెంట్లు చేస్తా సింప్లిఫై చేశారు. అలాగే ఫైర్ ఎన్ఓసీలు కూడా చాలా సరళీకృతం చేశారు. జోనింగ్ రెగ్యులేషన్ కూడా చాలా సరళీకృతం చేశారు. 22A అనేది అతి ముఖ్య సమస్య రియల్ ఎస్టేట్ రంగానికి. దాన్ని కూడా వారు ఒక సరైన పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానికి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కొత్త జియో ఏదైతే వచ్చిందో బిల్డింగ్కి సంబంధించి ఇది మన విశాఖపట్నం కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని మార్చేస్తానని మా క్రీడా విశాఖపట్నం నుంచి మేము తెలియజేసుకున్నాం. అమలు చేసినటువంటి జియో ద్వారా నిర్మాణ రంగం కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా తనకు అనుకున్నటువంటి ఏదైతే నిర్మాణం చేపట్టదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా లాభదాయకం ఉంటుందని చెప్తూ దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగులేటి నారాయణ గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ 161 జియో రావడానికి విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ గారు ఒక ప్రయత్నం కానీ, నిరంతరం ఉన్నటువంటి కుటుంబం అధికారులతో కానీ మంత్రులతో కానీ మాట్లాడుతూ ఒక్క విశాఖపట్నం క్రీడా సంస్థకు మాత్రం కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిర్మాణ రంగాలు అందరికీ కూడా లాభాపేక్ష జరిగేలాగా అందరూ బాగుండే ఉద్దేశంతో ఈ కృషి చేయడం నిజంగా అభినందనీయం. సార్, ఇప్పుడు ఈ 161 జియో రావడం వల్ల మన విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఏ వస్తాయనేది ఒకసారి మా వీక్షకులు చెప్పండి. ఏ జోన్లో ఏ అనేది ఎలా వస్తాయి బిల్డింగ్స్ అనేది, సపోజ్ ఒక హోటల్ రంగం కానీ, ఒక హాస్పిటల్ రంగం కానీ, ఒక ఆటోమొబైల్ రంగం రావాలంటే ముందే ఈ జోనింగ్లో స్పెసిఫిక్ రూల్స్ అనేది అంటే ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఆ రూల్స్ చాలా యాంబిగ్యూటీ ఉంటే జరిగేది. ఇవాళ మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 9 వర్గీకరణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకటే యూనిట్ కింద తీసుకుని 9 వర్గీకరణలు చేశారు. దానివల్ల ఏంటంటే ప్రతి వారికి కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది ఆ జియో చూడగానే మనకు వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీ సెటప్ చేయాలన్నా, ఒక హాస్పిటల్ సెటప్ చేయాలన్నా, ఒక హోటల్ రంగం సెటప్ చేయాలన్నా, లేకపోతే బిల్డింగ్ కట్టాలన్నా, లేకపోతే అపార్ట్మెంట్ కట్టాలన్నా వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్కడ ఎటువంటి యాంబిగ్యూటీ లేకుండా జియోలు అంత పారదర్శకంగా ఇవ్వడం జరిగిందండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ జోనింగ్ అనేది ఇవ్వటం వల్ల ముందుగానే మనకి ఏదైతే డెవలప్మెంట్ ఏరియాస్ ఉన్నాయో దాంట్లో జోనింగ్లో మనకు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల అభివృద్ధికి మనం కూడా ముందుకెళ్ళడానికి ఈ ప్రాంతాల్లో ఇది వస్తుంది కాబట్టి మనం ఏదైనా చేయడానికి ఒక ఆస్కారం ఉండే విధంగా ఆ జోనింగ్ రెగ్యులేషన్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ది బిల్డింగు, అలాగే సెట్ బ్యాక్ సిస్టంలో మనకి రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇదివరకు కన్నా ఎక్కువ బిల్డింగ్లో మనకి ఒక ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే అల్టిమేట్గా ఎండ్ యూజర్కి మనకి అతి తక్కువ రేట్లో మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఈ యొక్క రంగం అనేది ముందుకెళ్తే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క సెట్ బ్యాక్ సిస్టమ్ అనేది, హైట్ సిస్టమ్ అనేది ముఖ్యంగా సామాన్య ప్రజలకు చాలా మేలుకొచ్చే వ్యవహారం అండి. ఇది బిల్డర్లకి కన్నా ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో ఈ యొక్క గృహ సముదాయాలు కొనుగోలుదారులు, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కానీ, లోయర్ సెగ్మెంట్ కానీ వాళ్ళకి చాలా ముఖ్యమైన అవకాశం అండి. ఎందుకంటే అందుబాటు రేట్లకి ఈ యొక్క గృహ సముదాయాలు వస్తాయని మా యొక్క ఉద్దేశం అండి. విశాఖపట్నం జిల్లాలో ఏ వ్యక్తి అయినా, ఇటు రాష్ట్రం అవచ్చు, పట్టణం అవచ్చు, దేశ విదేశాలు ఉన్న ఎవరైనా సరే
ఒక ప్లాట్ కొంటే కనుక ఎఫ్ఎల్ఈటి ఫ్లాట్ కొంటే కనుక మీకు క్రెడై మెంబర్షిప్ ఉందా అని అడుగుతారు. ఎందుకంటే ఆ సంస్థకున్న ట్రస్ట్ అలాంటిది. ఆ సంస్థకున్న ట్రస్ట్ అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ ఉందని అడుగుతారు. మెంబర్షిప్ ఉంటేనే కనుక వాళ్ళ దగ్గర ఫ్లాట్ కొంటారు అనేది కూడా నానుడు ఉంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు సార్? క్రెడై అనేది ఒక నమ్మకానికి చిరునామా అండి. క్రెడై బిల్డర్ అనే దానికి ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఒక పరిమితం సమయంలో పరిమితమైన టైం ఫ్రేమ్లో నాణ్యతమైన ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక విల్లా కానీ, ఒక స్థలం కానీ డెలివరీ చేసే విధంగా క్రెడై సభ్యులకి మేము ఇనీషియల్గానే ఈ యొక్క సభ్యత్వం తీసుకుని మేము కూడా గైడెన్స్ చేస్తాము. దాని ప్రకారం నడుచుకుంటారు. అలా నడిచే వారికి మా సంస్థలో చోటు ఉంటుంది. కాబట్టి క్రెడై దగ్గర, బిల్డర్ దగ్గర మీరు ఏవైనా ఒక ప్లాట్ కానీ, ఒక విల్లా కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ చాలా ధైర్యంగా కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ టైం డెలివరీ, పూర్తి క్వాలిటీతో ఈ యొక్క మీరు కొన్న దేనైనా సరే డెలివరీ చేయడం అనేది జరుగుతుందండి. క్రెడై అనేది ఒక నిర్మాణ సంస్థ కాదు, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా చేరువగా ఉంటూ మనల్ని పొందుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో మీ జననేత.